మిత్రులారా, నా లాస్ట్ వీడియోకి మీరిచ్చిన సపోర్ట్కు చాలా ధన్యవాదాలు. మీ ప్రేమ సపోర్ట్ వల్ల నాకు ఇంకా మంచి కథలు చేయాలనే ఉత్సాహం వస్తోంది. కానీ వీడియో చూసిన చాలామంది ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు, లైక్ కూడా చేయలేదు. ఈ కథ మీకు నచ్చితే దయచేసి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి నోటిఫికేషన్స్ను ఆల్లో పెట్టండి. అలా చేస్తే నేను చేసే ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే వస్తుంది. మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం. అందరికీ మరోసారి ధన్యవాదాలు. ఇప్పుడు కథను ప్రారంభిద్దాం. చంద్రగిరి ఆప్యాయతకు, పచ్చదనానికి, అంతకంటే ఎక్కువ అమాయకత్వానికి మారుపేరు ఆ ఊరు. తమ పని తాము చేసుకునే ఆ పల్లెటూరి జనులకు ఆ అమాయకత్వమే ఒక మోసగాడికి పెట్టుబడిగా మారుతుందని అప్పుడు తెలియదు. ఆగండి, ఎవరూ నా దగ్గరకు రావద్దు. ఈ గ్రామ పొలిమేరల్లో కాలు పెట్టగానే నా పాదుకలు బరువెక్కాయి. ఏదో అదృశ్య శక్తి, ఒక నల్లని నీడ ఈ ఊరిని కమ్మేసింది. నేల పొరల్లో దాగి ఉన్న మెత్తురు వాసన నా తపోగ్నికి తెలుస్తోంది. ఏమిటి స్వామి మీరనేది? ఎన్నో ఏళ్లుగా మా ఊరు చల్లగానే ఉంది. ఉన్నట్టుండి మా ఊరికి ఏం ఆపద రాబోతోంది మహాప్రభో? మా పసిబిడ్డల్ని, పశువుల్ని కాపాడే భారం మీదే స్వామి. భయపడకండి. ఈ సద్గుణ స్వామి అడుగుపెట్టాక ఇక ఆ అఘోర భైరవుడు కూడా ఈ ఊరి వంక చూడలేడు. ఈ ఊరి గాలిలో ఉన్న దోషాన్ని పారద్రోలి మిమ్మల్ని రక్షించడానికే ఆ కైలాసనాథుడు నన్నిక్కడికి పంపాడు. ఈ రోజు నుండి 10 రోజులపాటు ఇక్కడే అఖండ యాగం జరుగుతుంది. అలా ఆ ఊరి బాగోగులు చూసే నెపంతో జనాల మనసుల్లో లేని ఆపదను సృష్టించాడు. భయమనే వలలో పల్లెటూరి చేపల్ని బంధించాడు ఆ దొంగ స్వామీజీ. అసలు ఆట ఇప్పుడు మొదలైంది. స్వామి, అయ్యా, నా బిడ్డను బతికించండి. రాత్రి నుండి ఒళ్ళు కాలిపోతున్నాడు. పట్నంలో డాక్టర్కి చూపించాను. ఎన్ని మందులు వేసినా జ్వరం తగ్గలేదు. ఏడుస్తూనే స్పృహ తప్పిపోయాడు. మీరే నా బిడ్డకి ప్రాణం పోయాలి మహాప్రభు. ఆ పిశాచికి దాహం ఎక్కువ. దాని దాహం తీర్చడానికే ఈ పసివాడి రక్తాన్ని జలగలా పీల్చేస్తోంది. మృత్యువా? ఎంత మాట స్వామి! నా బిడ్డ ఏం పాపం చేశాడు? వాడికింకా లోకం కూడా తెలీదు. ఏ దయ్యమో భూతమో పట్టిందని మాకు ముందే తెలుసు స్వామి. అందుకే ఆ డాక్టర్ మందులు అస్సలు పనిచేయడం లేదు. ఇప్పుడు నేను నా మంత్రశక్తితో ఆ పిశాచిని ఈ జలంలోకి ఆవాహన చేస్తాను. కళ్ళార్పకుండా చూస్తుండండి. నాకవేమీ తెలీదు స్వామి. మంత్రమో తంత్రమో, నా బిడ్డ ప్రాణం నాకు తిరిగి రావాలి. ఆ పిశాచి రక్తం అడిగితే నా రక్తం తీసుకోండి స్వామి. కాని నా బిడ్డను మాత్రం నాకు దక్కేలా చూడండి. ఓం భైరవాయ నమః. రక్ష రక్ష, కదిలిరా. ఈ కమండల జలంలోకి కదిలిరా. నిన్ను కట్టి పడేస్తున్నాను. స్వాహా. స్వామి, ఆ నీళ్లల్లో ఏదో కదలిక వస్తోంది. అడుగున ఏదో సుడి తిరుగుతున్నట్టుంది. నాయనా చిట్టితండ్రి, స్వామివారి నిన్ను రక్షిస్తారా కన్నతండ్రి? భయపడకు. బాబోయ్, రక్తం! స్వామి, అచ్చం పచ్చి నెత్తురులాగే ఉన్నాయి ఆ నీళ్లు. నా బిడ్డ ఒంట్లో ఇంత రక్తాన్ని ఆ పిశాచి పీల్చేసిందా? నీళ్లు రక్తంగా మారడమా? అదెలా సాధ్యం స్వామి? మా కళ్ళెదురుగా ఉన్న ఈ మంచినీళ్లు నెత్తురులా ఎలా మారతాయి? శివశివ, నిజంగానే రక్తపిశాచి పట్టింది మన ఊరిని. నా కళ్లతో నేనే చూస్తున్నాను. స్వచ్ఛమైన నీళ్లు క్షణాల్లో రక్తంలా ఎలా ఉడుకుతున్నాయో చూడు. నా ప్రాణశక్తిని పణంగా పెట్టి ఆ పిశాచిని ఈ నీళ్లల్లో బంధించాను రామయ్య. చూశారుగా? ఇప్పుడు ఈ పసివాడి ముఖం చూడండి. వాడికి పట్టిన మృత్యువు తొలగిపోయింది. ప్రాణం తిరిగొచ్చింది కదా? అవును స్వామి, వాడి ఒళ్ళు చల్లబడింది. కళ్ళు తెరుస్తున్నాడు. నా బిడ్డకి ప్రాణం పోశారు దేవుడా. మీ రుణం ఈ జన్మకు తీర్చుకోలేను. సంతోషపడకండి సూరయ్య. నేను ఈ పసివాణ్ణి మాత్రమే రక్షించగలిగాను. కాని ఆ దుష్టశక్తి అప్పుడే ఈ ఊరిని వదిలిపోదు. ఈ నీళ్లల్లో బంధించింది దాని ప్రతిరూపాన్ని మాత్రమే. అసలు గండం ముందుంది. మమ్మల్ని క్షమించండి స్వామి. మీ మహిమ తెలియక నేను సందేహించాను. నా కళ్ళు తెరిపించారు. ఆ మహమ్మారి నుండి పసివాణ్ణి విడిపించారు. అంటే ఇంకా ప్రమాదం పొంచి ఉందంటారా స్వామి? ఇప్పుడు మేమేం చెయ్యాలి? ఊరిని కాపాడుకోవడానికి ఏం చెయ్యాలో మీరే సెలవివ్వండి. రాబోయే పౌర్ణమి నాటికి ఈ ఊరిలో మహాసువర్ణ యాగం జరగాలి.
అది జరగకపోతే ఈ రక్తపిశాచి ఈ ఊరిలో ఉన్న ప్రతి ఇంటికీ వెళ్ళి పసిపిల్లల రక్తం తాగుతుంది. పశువునన్నీ రోగాల బారిన పడి చనిపోతాయి. నేల నెర్రెలబారి 10 ఏళ్లపాటు భయంకరమైన కరువు తాండవిస్తుంది. అమ్మో 10 ఏళ్ల కరువా? సువర్ణయాగం అంటే ఏంటి స్వామి? దానికి ఏం కావాలి? మా ప్రాణాలిచ్చైనా ఆ యాగం చేస్తాం. సువర్ణమంటే బంగారం, ప్రాణాలక్కర్లేదు. ఈ ఊరిలో ఉన్న ప్రతి ఇంటి నుండి ఒక్కొక్క బంగారు ఆభరణం ఆ యాగపు అగ్నిలో వేసి శుద్ధి చెయ్యాలి. అప్పుడే ఆ దుష్టశక్తి శాశ్వతంగా భస్మమవుతుంది. నిర్ణయం మీదే. మీకు మీ బంగారం కావాలో, మీ బిడ్డల ప్రాణాలు కావాలో మీరే తేల్చుకోండి. భలే నాటకమాడుతున్నావు స్వామి. పసుపు సున్నం కలిపితే నీళ్లు ఎర్రగా మారుతాయని 6వ తరగతి సైన్స్ పుస్తకంలోనే చదువుకున్నాను. అసలు నీ గురి జనాల ప్రాణాల మీద కాదు, వాళ్ల మెడలో ఉన్న బంగారం మీదన్నమాట. చూద్దాం నీ ఆట ఎంతకాలం సాగుతుందో. స్వామి, మా ఊరి బిడ్డల ప్రాణాలు కాపాడుకోవడానికి మా ఇంటి ఆడపడుచులు తమ మెడలో ఉన్న మంగళసూత్రాలు కూడా తీసిచ్చారు. ఇదిగోండి మా ఊరి బంగారం, మీరే మమ్మల్ని కరుణించాలి. శివశివ, రామయ్య, ఈ సన్యాసికి మీ బంగారం మీద వ్యామోహం ఉందనుకున్నావా? నాకెందుకీ అలంకారాలు? దాన్ని ఇక్కడే ఆ హోమగుండం పక్కన పెట్టు. నేను ముట్టుకోను, ఆ అగ్నిదేవుడికే సమర్పించండి. అర్ధరాత్రి దాటాక నా తపోశక్తితో అగ్గిపెట్టె వాడకుండా కేవలం నా మంత్రబలంతో ఈ గుండంలో అగ్నిని రగిలిస్తాను. ఆ పవిత్రమైన మంటల సెగ తగిలి ఈ సువర్ణం అంటే బంగారం శుద్ధి అవుతుంది. రేపు ఉదయాన్నే దోషం పోయిన ఈ బంగారాన్ని మీరే వచ్చి తీసుకెళ్ళి మీ ఆడబిడ్డల మెడలో వేయండి. తప్పుగా అనుకోకండి మహాప్రభో, మీలాంటి నిస్వార్థమైన దేవుడు మా ఊరికి రావడం మా అదృష్టం. మీరు చెప్పినట్లే చేస్తాం. జనం వెళ్లగానే గొంతుమార్చి మోసపూరితమైన నవ్వుతో గుసగుసగా, ఒరై రంగా, చూశావా ఈ పల్లెటూరి వెర్రిబాగులోళ్లని? ప్రాణం మీద భయం పుట్టిస్తే తాళిబొట్లు కూడా తీసి కాళ్ల దగ్గర పడేశారు. రాత్రికి రాత్రే ఇక్కడ్నుండి ఉడాయించడానికి అంతా రెడీ చేశావా? అంతా సిద్ధం గురుగారు. పట్నం వెళ్లే రైలుకి టికెట్లు నా జేబులోనే ఉన్నాయి. కానీ ఆ రవిగాడు మాత్రం సాయంత్రం నుండి మన గుడారం వైపే చూస్తున్నాడు. వాడేమైనా తేడా చేస్తాడంటారా? వాడి కళ్లలో నాకు భక్తి కనిపించడం లేదు. వాడెంతరా? వాడి వయసెంత? ఊరంతా నా మాయలో పడి కళ్ళు మూసుకొని భజన చేస్తుంటే వాడు ఏడిస్తే ఎవరికి వినబడుతుంది? అర్ధరాత్రి ఆ కెమికల్స్ వేసి మంట పుట్టిస్తాను. ఆ పొగలో కళ్ళు బైర్లు కమ్మి జనం భయపడేలోపు ఈ బంగారు మూటతో మనం చెక్కేద్దాం. వెళ్ళి ఆ పొటాషియం పర్మాంగనేట్ సీసా రెడీ చెయ్యి. హోహో, అగ్గిపెట్టలేకుండా మంత్రంతో మంట పుట్టిస్తాడట. ఈ దొంగ స్వామి మంత్రం వెనుక ఉన్న అసలు తంత్రం ఇదా? దొరికింది. పొటాషియం పర్మాంగనేట్, గ్లిజరిన్, ఈ 2 కలిపితే మంటలొస్తాయని ఈ ఊరి జనానికి తెలియదుగా. నాటకం బాగానే ప్లాన్ చేశావు స్వామి, కాని డైరెక్షన్ ఇప్పుడు నేను మారుస్తున్నాను. ఇవి తీసేసి మన పంచదార ఉప్పు పెడదాం. అసలే దేవుడివి కదా, రాత్రికి నీ మంత్రం ఈ ఉప్పు పంచదారతో ఎలా కాలుతుందో నేను చూస్తా స్వామి. ఈ రోజుతో నీ నాటకం బట్టబయలు చేస్తాను. ఓం భూర్భువస్వః. అగ్నిదేవా, ఈ సువర్ణాన్ని శుద్ధి చెయ్యడానికి రగిలిరా. భస్మ భస్మ స్వాహా. ఏమైంది స్వామి? మంట రాలేదేంటి? ఆ రక్తపిశాచి అడ్డుకుంటోందా? ఆ దుష్టశక్తి చాలా బలమైనది రామయ్యా. మంత్రం నెమ్మదిగా పనిచేస్తోంది. ఆగండి, మళ్ళీ ప్రయోగిస్తాను. మరింత పొడి చల్లి. ఓం అగ్నిం ప్రజ్వల స్వాహా. అద్భుతం స్వామి, నీ యాక్టింగ్కి ఆస్కార్ ఇవ్వచ్చు. కాని ఒక మనిషి నిజం చెబుతున్నాడా, కేవలం నటిస్తున్నాడా అని ఎవాల్యుయేట్ చేయడానికి పెద్ద పెద్ద చదువులు ఖర్లేదు స్వామి. చిన్న కామన్ సెన్స్ చాలు. ఏంట్రా రవి ఆ మాటలు? స్వామివారిని అవమానిస్తావా? నోరు మూసుకొని వెనక్కి వెళ్ళు. నేను కాదు తాత, అతనే మన ఊరి అమాయకత్వాన్ని అవమానిస్తున్నాడు. ఏంటి స్వామి, మంత్రం పనిచేయడం లేదా? ఎలా పనిచేస్తుంది? ఆ పొడిలో పొటాషియం పర్మాంగనేట్, నీ సీసాలో గ్లిజరిన్ ఉంటేనే గదా మంటొచ్చేది. కాని అందులో ఉన్నది మన ఇంట్లో వాడుకునే ఉప్పు పంచదార. అవెలా మండుతాయి? ఎవడ్రా నువ్వు? నా తపోశక్తిని శంకిస్తావా? నన్నే ప్రశ్నించేంటటి వాడివా? తపోశక్త
అర్ధరాత్రి మన ఊరి బంగారం మూటగట్టుకుని పట్నం పారిపోవడానికి నీ శిష్యుడు రంగకొన్న ఈ రైలు టికెట్లేంటి స్వామీ నీ సంచిలో దొరికాయి. తపస్సు చేసుకోవడానికి కైలాసానికి వెళ్లకుండా ఈ అర్ధరాత్రి పట్నం ఎక్స్ప్రెస్ ఎక్కుతున్నావా ఫకీరు? అంటే ఆ ఎర్రనీళ్ళు, నా బిడ్డకు పట్టిన పిశాచి ఇవన్నీ అబద్ధమా? అవునన్నా, నీ బిడ్డకు వచ్చింది మామూలు జ్వరం. పసుపుకి సున్నం కలిపితే నీళ్లు ఎర్రగా మారతాయని 6వ తరగతి సైన్స్ పుస్తకంలోనే ఉంది. ఇలాంటి కెమికల్స్ వాడి మీకు మ్యాజిక్ చూపిస్తూ దేవుడి పేరుతో భయాన్ని అమ్మి మన బంగారం దోచుకోవడానికి వచ్చిన పక్కా సైకో గజదొంగ వీడు. ఒరేయ్ పాపాత్ముడా, దేవుడి వెనుకొని మా తాళిబొట్లు కూడా నీ కాళ్ల దగ్గర పెట్టామే, ఎంత మోసం చేశావురా! ఒరేయ్ కుర్రాళ్లారా, వాణ్ణి చెట్టుకు కట్టేయండి, ప్రొద్దున్నే పోలీసులకు అప్పగిద్దాం. చూశారుగా తాత, నిజమైన దైవత్వం మనిషి చేసే మంచిలో ఉంటుంది, కాని ఇలాంటి గారడి విద్యల్లో మాయల్లో కాదు. గుడ్డి నమ్మకం మనల్ని ఎప్పుడూ బలహీనుల్ని చేస్తుంది. ప్రశ్నించే తత్వం, కొంచెం ఆలోచించే జ్ఞానం ఉంటే ఇలాంటి దొంగలు ఏ ఊరిని మోసం చేయలేరు. స్వామిని చెట్టుకు కట్టేసి ఉదయాన్నే పోలీసులకు అప్పగిద్దామనుకొని అందరూ ఇళ్లకు వెళ్ళిపోయారు కదా. అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే, ఇలాంటి కథలు మరెన్నో మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఒరే బుల్లోడు, ఈ ప్రపంచంలో మనుషులు 2 రకాల్రా. 1 బిర్యానీ తినేవాళ్ళు, 2 బిర్యానీ కోసం బతికేవాళ్ళు. మనం 3వ రకం. అదేంటన్నయ్యా, మనం బిర్యానీ తినమా లేక మనకోసం బిర్యానీ బతుకుతుందా? వాడు చెప్పేదేంటంటే మనం బిర్యానీని సృష్టించేవాళ్ళమని. రే సూరి, అసలే ఎండలు మండిపోతున్నాయి, ఇప్పుడు ఈ చెట్టు కింద హాయిగా గాలి పీల్చుకోక మళ్ళీ ఈ బిర్యానీ గోలేంట్రా? మొన్న నువ్వు చేసిన పుచ్చకాయ పులావ్ తిని నా పొట్టింక గడబిడంటోంది. రామకృష్ణ, అది ఒక ప్రయోగం. ప్రయోగాలు చేసినప్పుడే కొత్త రుచులు పుడతాయి. కానీ ఈరోజు నేను చెయ్యబోయేది ప్రయోగం కాదు, ఒక అద్భుతం. దాని పేరే రాజసం ఉట్టిపడే రచ్చబండ కొండ బిర్యానీ. అబ్బో, పేర్లోనే పవరుందన్నయ్యా. రచ్చబండ దగ్గర కూర్చుని వండుతామా ఏంటి? పిచ్చి వెదవా, రచ్చబండంటే ఊరి గౌరవం. ఈ బిర్యానీ తింటే ఊరంతా మన గురించి చెప్పుకోవాలి. 30 ఏళ్ల క్రితం మా తాత వాళ్ల తాత ఒక రహస్య మసాలా ఫార్ములాను కొండలో దాచిపెట్టారు. అది నాకిప్పుడు గుర్తొచ్చింది. ఆపరా నీ సొల్లు. మీ తాత వాళ్ళ తాతకాలంలో అసలు బిర్యానీ ఉందో లేదో కూడా తెలియదు. ఏదో యూట్యూబ్లో చూసుంటావు, దాన్ని మా మీద రుద్దకు. అసలు కొండలో వండటం నీకొచ్చా? వంటనేది చేతుల్లో ఉండదురా, మెదడులో ఉండాలి. కొండనేది ఒక మట్టి పాత్ర కాదు, అది ఒక రిఫ్రిజిరేటర్ లాంటిది. సారీ, అది ఒక ఓవెన్ లాంటిది. అందులో వేడి సమానంగా పంపిణీ అవుతుంది. ఆ మట్టి సువాసన మొక్కలకి పడితే అబ్బబ్బబ్బబ్బా. అన్నయ్యా, మరి ఆ కుండెక్కడుంది? మనింట్లో పాత పచ్చడి కుండుంది, అది తేవాలా? ఒరే, పచ్చడి కొండలో బిర్యానీ వండితే అది బిర్యానీ అవ్వదు, బిర్యానీ పచ్చడవుతుంది. మనకి కావాల్సింది కొత్త కొండ. ఆ కొండకి ఒక షేపుండాలి, ఒక డిజైనుండాలి. బుల్లోడు, నువ్వు వెళ్ళి కుమ్మరి రాజయ్య దగ్గరికి వెళ్ళి ఆయనకి చెప్పు, మా సూరి అన్నయ్యకి ఒక స్పెషల్ బిర్యానీ కొండ కావాలి అని. రాజయ్య తాత, ఆయన ఇందాకే ఊర్లోకెళ్ళాడు కదన్నయ్యా. ఆయన దగ్గర కుండలైపోయాయంట, ఒకటే ఉందట, అది కూడా కొంచెం వంకరగా ఉందన్నాడు. వంకరా? అదే మనకు కావాలి. వంకరగా ఉంటేనే ఆవిరి లోపల సర్క్యులేట్ అవుతుంది. ఫిజిక్స్ రా, ఫిజిక్సు. నువ్వు వెళ్ళి వెంటనే అది పట్టుకురా. రామకృష్ణ, నువ్వు చికెన్ షాప్కి వెళ్ళు. నేను రాన్రా బాబు. పోయినసారి చికెన్ కొంటే నువ్వు డబ్బులివ్వలేదు, వాడు నన్ను రోడ్డు మీద నిలబెట్టాడు. అరే, ఈసారి డబ్బులు కాదు, ఈ బిర్యానీలో ఒక లెగ్ పీస్ ఎక్స్ట్రా ఇస్తానని చెప్పు. మన బిర్యానీ రేపు ఫేమస్ అయ్యాక వాడు బోర్డు పెట్టుకోవచ్చు, సూరిగారు వాడిన చికెన్ మాదే అని. అదొక బ్రాండింగ్. నీ బ్రాండింగ్ తగలడా? సరే, ఈ ఒక్కసారికి నమ్ముతున్నా. చికెన్ అంటే ఏ పార్ట్ తేవాలే? ముదురు కోడి వద్దు, లేత కోడి వద్దు, మీడియం కోడి ఉండాలి. దానికి కండ ఉండాలి కాని కొవ్వు ఉండకూడదు. అప్పుడే కొండలో దమ్పెట్టినప్పుడు ఆ జ్యూస్ అంతా రైసుకి పడుతుంది. అన్నయ్య, మరి బియ్యం సంగతేంటి? బాస్మతి తెమ్మంటావా? బాస్మతి వద్దు, పక్క ఊరు బంగారు తీగలు కావాలి. బాస్మతి అంటే సిటీవాళ్లు తినేది, మనం పల్లెటూరి వాళ్లం. మన బియ్యంలో బలం ఉండాలి. వెళ్ళి ఒక 2 కిలోలు పట్టుకురా. యారా సూరి, మళ్ళీ ఏం కొంపలు ముంచడానికి మీటింగ్ పెట్టావు? ఏం వండబోతున్నావు ఈరోజు? అమ్మమ్మా, ఈరోజు నీ మనుముడు చరిత్ర సృష్టించబోతున్నాడు.
నీకు ఇష్టమైన కొండ బిర్యానీ వండుతున్నా. నాయనో కొండ బిర్యానీయా? అది వండటం నీ వల్ల కాదురా. ఆ కొండ పగలగొట్టడం తప్ప నువ్వేమీ చేయలేవు. అయినా బిర్యానీకి నెయ్యి ఎక్కడిది, నూనె ఎక్కడిది? అమ్మమ్మా, నువ్వు నీ దగ్గర పాత నెయ్యి ఉంది కదా, ఒక చిన్న గిన్నెడివ్వు, నీ పుణ్యముంటుంది. ఈ బిర్యానీలో నీ నెయ్యి పడితే అది అమృతమైపోతుంది. నా దగ్గరున్నది నెయ్యి కాదు, అది నా మోకాల నొప్పుల కోసం దాచుకున్న తైలం. అదేస్తావే ఏంటి? అమ్మమ్మో, తైలంతో బిర్యానీనా? అంటే అది తింటే మన నొప్పులన్నీ తగ్గిపోతాయా అన్నయ్య? చూశావా రామకృష్ణ, బుల్లోడి ఎంత లాజిక్గా ఆలోచిస్తున్నాడు. అమ్మమ్మ, అది పక్కనబెట్టు, నువ్వు వెళ్ళి మంచినీళ్లు రెడీ చేయి, మేము వంట స్టార్ట్ చేస్తున్నాం. అబ్బబ్బబ్బబ్బా, ఆ పొయ్యి రాజేస్తుంటే వచ్చే ఆ ఫీలే వేర్రా. రామకృష్ణ, చికెన్ తెచ్చావా? బుల్లోడు, కొండేది? ఇదిగో కుండ. రాజయ్య తాత దీన్ని స్పెషల్ ఎడిషన్ అన్నాడు. ఒక పక్క కొంచెం వంగిపోయింది కానీ లోపల స్పేస్ మాత్రం అదిరిపోయింది. ఒరే సూరి, ఒకసారి కొండను చూడరా. ఇది కొండలాగా లేదు, ఏదో యాక్సిడెంట్ అయిన హెల్మెట్లాగా ఉంది. దీనికి ఒక పక్క అతుకులున్నాయి, పైన మూత సరిగ్గా కూర్చోవడం లేదు. ఇందులో బిర్యానీ వండితే అది బయటకొస్తుందా లేక లోపలే ఆవిరైపోతుందా? రామకృష్ణ, నీకిది వంకరగా కనిపిస్తోంది, కానీ నాకిది ఏరోడైనమిక్ డిజైన్లా కనిపిస్తోంది. గాలి ఒక పక్క నుంచి లోపలికి వెళ్ళి బిర్యానీని రౌండుగా తిప్పుతుంది. దీన్నే సైక్లోన్ కుకింగ్ అంటారు. దీనివల్ల బియ్యం గింజలు విరగవు, పువ్వుల్లా విచ్చుకుంటాయి. అన్నయ్య, రాజయ్య తాత కూడా అదే అన్నాడు. ఈ కుండలో వండితే ఆవిరి ఎటు వెళుతుందో నాకే తెలియదు అన్నాడు. అంటే అది సైక్లోన్ అన్నమాట కదా. వాడు నిన్ను వెదవని చేశాడ్రా బుల్లోడు. సరే, ఈ చికెన్ చూడు. వాడు ముదురు కోడి ఇవ్వలేదు, లేత కోడి ఇవ్వలేదు. అసలు కోడి అని చెప్పి ఏదిచ్చాడో నాకే అర్థం కావట్లేదు. కాళ్ళు చూస్తేనేమో కొంగకాళ్ళులాగా ఉన్నాయి, బాడీ చూస్తేనేమో పావురంలాగా ఉంది. అరే, ఇది నాటుకోడిలో ఒక అరుదైన రకంరా. దీని పేరు రన్నర్ చికెన్. ఇది పొలాల్లో బాగా పరిగెడుతుంది, అందుకే దీని కండరాలు చాలా గట్టిగా ఉంటాయి. దీన్ని కొండలో వేసి ఉడికిస్తే ఆ జ్యూస్ అంతా దిగి బిర్యానీకి ఒక రేంజ్ వస్తుంది. అన్నయ్య, మరి బియ్యం తెచ్చాను కదా, అవి కడగాలా లేక డైరెక్ట్గా వేసేయాలా? కడగడమేంట్రా, బియ్యంపైన ఉన్న ఆ తెల్లటి పొరలో స్టార్చ్ ఉంటుంది. అది కడిగితే బిర్యానీకి గ్లో రాదు. మనం ఆ స్టార్చ్ని అలాగే ఉంచి కొండలో ఉన్న మట్టితో కలిపి రియాక్షన్ తీసుకురావాలి. అప్పుడే అది గోల్డెన్ బిర్యానీ అవుతుంది. స్టార్చ్ కాదురా బుల్లోడు, అది దుమ్ము. ఆ బియ్యం బస్తాలో ఎలకలు తిరిగాయని ఆ షాప్ వాడు చెప్తుంటే విన్నాను. కనీసం ఒక్కసారైనా కడుగురా బాబు, మా ప్రాణాలు తీయకు. ఒరే సూరి, ఆ పొయ్యి మీద పెట్టిన కొండ చూస్తుంటే నాకు భయమేస్తోందిరా. అది ఎప్పుడు పగులుతుందో తెలీదు. అయినా బిర్యానీకి అల్లం వెల్లుల్లి పేస్టు నూరావా? పుదీనా తెచ్చావా? అమ్మమ్మా, మేము చేసేది నేచురల్ బిర్యానీ. అల్లం వెల్లుల్లి వద్దు, వెన్నెల కావాలి. సారీ, వెన్నెల కాదు, మంచి వాతావరణం కావాలి. పుదీనా బదులు మన తోటలో ఉన్న ఈ వేపాకులు 2 వేద్దామనుకుంటున్నాను. హెల్త్కి మంచిది కదా. వేపాకులా? బిర్యానీలో వేపాకులేంట్రా వెర్రి వెదవా? అది తింటే బిర్యానీ అవుతుందా లేక పండగ ప్రసాదం అవుతుందా? చేదుగా ఉంటే ఎవరు తింటారు? రామకృష్ణ, చేదనేది జీవితంలో ఒక భాగం. తీపి ఉన్నప్పుడు చేదు కూడా ఉండాలి, అప్పుడే రుచి బ్యాలెన్స్ అవుతుంది. దీన్నే ఆయుర్వేదిక్ బిర్యానీ టెక్నిక్ అంటారు. అన్నయ్య, మరి ఆ కుండ కింద మంట రావట్లేదు, పొగ మాత్రం ఊరంతా వస్తోంది. నా కళ్ళు మండుతున్నాయి. పొగ వస్తోంది అంటే నిప్పు లోపల ఉందని అర్థంరా. ఆ పొగ బియ్యం లోపలికి వెళ్ళి స్మోకీ ఫ్లేవర్ ఇస్తుంది. నువ్వు ఆ గొట్టం తీసుకుని గట్టిగా ఊదు. హూ హూ. అన్నయ్య, మంట రాలేదు గాని బూడిదంతా వచ్చి నా మొహం మీద పడింది. ఇప్పుడు నేను కూడా స్మోకీగా కనిపిస్తున్నానా అన్నయ్య? నువ్వు స్మోకీ కాదురా, బొగ్గులా కనిపిస్తున్నావు. సూరి, అసలు నీకు ప్లాన్ ఉందా? చికెన్ కడగలేదు, బియ్యం కడగలేదు, మంట రావట్లేదు, కొండేమో వంకరగా ఉంది. మనం ఈరోజు బిర్యానీ తింటామా? ఓపిక పట్టండ్రా. గొప్ప కార్యాలు చేసేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులొస్తాయి. ఇప్పుడు నేను ఒక మ్యాజిక్ చేస్తా చూడండి. బుల్లోడు, ఆ డబ్బాలో ఉన్న పాత నూనె ఇటివ్వు. ఇది నూనె కాదన్నయ్యా, ట్రాక్టర్కి వాడే గ్రీజ్లా ఉంది. పర్లేదా? గ్రీజా? అరే, ట్రాక్టర్కే పవరిస్తుందంటే మన బిర్యానీకి ఎంత పవరిస్తుందో ఆలోచించు. వేసేయ్, కొండలో వేసేయ్. ఒరే సూరి, వద్దురా. అది తింటే మనం నేరుగా హాస్పిటల్కి వెళ్లాల్సొస్తుంది. చూసావా రామకృష్ణ, ఆ ఆవిరి ఎలా వస్తోందో? అది మామూలు ఆవిరి కాదు, అది బిర్యానీ ఆత్మ బయటకొస్తోంది. లోపల చికెన్కి ఆ మట్టికి మధ్య ఒక గొప్ప ఒప్పందం జరుగుతోంది. ఆత్మ బయటికి రావడం కాదురా సూరి, ఆ వాసన చూస్తుంటే మా ప్రాణాలు బయటికి పోయేలా ఉన్నాయి.
అసలా కుండలో ఆ నూనె వేసిన తర్వాత ఎందుకు ఆ రంగులను మారింది? బిర్యానీ తెల్లగా ఉండాలి లేదా పచ్చగా ఉండాలి, కాని ఇదేంటి నల్లగా మారుతోంది? అన్నయ్య, నా అనుమానమేంటంటే ఆ కుండ లోపల ఉన్న పాత పచ్చడి మాడిపోయి ఈ రంగు వస్తుందేమో. ఇందాక నేను చూసినప్పుడు అడుగున ఏదో నల్లగా అతుక్కుని ఉంది. ఒరే బుల్లోడు, దాన్ని కార్బనైజ్డ్ ఫ్లేవర్ అంటారా. పెద్ద పెద్ద హోటళ్లలో బొగ్గు మీద కాల్చిన టేస్ట్ రావడానికి ఇలాగే చేస్తారు. ఇప్పుడు అసలైన సమయం వచ్చింది. నా సీక్రెట్ మసాలా ప్యాకెట్ ఇటివ్వు. సీక్రెట్ మసాలానా? ఎప్పుడు తయారు చేసావురా? ఇందాక షాప్లో కొన్నవి కాకుండా ఇంకేముంది నీ దగ్గర? ఇది మా ముత్తాతల కాలం నాటి ఫార్ములా. ఇందులో ఏముందో ఎవ్వరికీ తెలీదు, కేవలం నాకు మాత్రమే తెలుసు. ఇందులో ఎండిన నిమ్మకాయ తొక్కలు, కొంచెం ఇటుక పొడి కాదు, అది ఒక స్పెషల్ రకమైన కుంకుమ పువ్వు. ఇటుకపొడేంటన్నయ్యా? అదొక పోలికరా బాబూ. అంటే అంత స్ట్రాంగ్గా ఉంటుందని నా ఉద్దేశ్యం. ఇదిగో చూడు, ఇప్పుడొస్తోంది అసలైన స్మెల్లు. ఒరే సూరి, ఆ పొగ ఏంట్రా అంత ఘాటుగా వస్తోంది? పక్కింటి కామమ్మగారు తుమ్ముతూనే ఉన్నారు. ఊరంతా పొగబెట్టేలా ఉన్నావు కదరా. అమ్మమ్మా, ఇది అరోమా థెరపీ. ఈ వాసన పీలిస్తే జలుబు, దగ్గు అన్నీ పోతాయి. ఇది బిర్యానీ మాత్రమే కాదు, ఒక మెడిసిన్ కూడా. అవును, ఇది తింటే జలుబు పోవడం కాదు, మనిషే పోతాడు. సూరి, ఆ బియ్యం వేసే ముందు నీళ్లు పోయాలి గదా, నువ్వు డైరెక్ట్గా ఆ ముక్కల మీద బియ్యం వేసేస్తున్నావేంటి? రామకృష్ణ, నీకు వంటలో ఓనమాలు కూడా తెలియవు. దీన్నే డ్రై రోస్టింగ్ అంటారు. బియ్యం ఆ చికెన్ జ్యూస్లోనే ఉడకాలి. అప్పుడే ప్రతి గింజకి ఆ టేస్ట్ పడుతుంది. నీళ్లు పోస్తే అది ఉప్మా అయిపోతుంది. అన్నయ్యా, మరి ఆ కుండ కింద నుంచి నీళ్లు కారుతున్నాయి. బహుశా ఆ వంకరగా ఉన్న చోట చిల్లు పడిందేమో. అది చిల్లు కాదురా, అది ఎక్సెస్ మాయిశ్చర్. కుండకి ఎక్కువ చెమట పడితే అలా కారుతుంది. దానివల్ల బిర్యానీ డ్రైగా అవ్వదు. బుల్లోడు, త్వరగా గరిటివ్వు, ఒకసారి తిప్పుదాం. ఆ గరిట కాదురా సూరి, అది మా పెరట్లో మట్టి తవ్వడానికి వాడే పారలాగా ఉంది. దాంతో తిప్పుతావా? పారైతేనే కదా అడుగు వరకు వెడుతుంది. కుండ లోతుగా ఉంది కదా. పారతో కుండలో తిప్పుతుంటాడు. లోపల్నుంచి కిరుక్కిరుమని శబ్దం వస్తోంది. అన్నయ్యా, ఆ శబ్దమేంటి? అది మ్యూజిక్. బియ్యం గింజలు ఆ కుండ గోడలకి తగిలి సౌండ్ చేస్తున్నాయి. దీన్నే రిథమిక్ కుకింగ్ అంటారు. సరే, ఇప్పుడు దీనిమీద మూతపెట్టి పైన ఒక బరువైన రాయి పెట్టు. 10 నిమిషాలు దమ్ అవ్వాలి. ఆ రాయి పెడితే ఆ వంకరకొండ పగిలిపోదు గదా, చూస్తుంటేనే భయంగా ఉంది. భయపడకు రామకృష్ణ, నా మీద నమ్మకముంచు. ఈ 10 నిమిషాల్లో మనమేం చేద్దామంటే ఈ బిర్యానీకి ఒక పేరు పెడదాం. సూరీ స్పెషల్ సమ్మర్ బిర్యానీ. ఎలా ఉంది? వద్దన్నయ్యా, కుండ బద్దలు బిర్యానీ అని పెడదాం. ఎందుకంటే ఆ కుండ ఎప్పుడు బద్దలవుతుందో తెలియదు కదా. కరెక్ట్గా చెప్పావురా బుల్లోడు. సూరి, ఆ మూత లోపలికి వెళ్ళిపోయింది చూడు. రాయి బరువుకి మూత కొండ లోపలికి జారిపోయింది. ఏంటి, మూత లోపలికి వెళ్ళిపోయిందా? ఒరేయ్, అది కూడా ప్లాన్లో భాగమే. ఆవిరి లోపలే ఉండిపోవడానికి నేనలా చేశాను. ఆగండ్రా, కంగారు పడకండి. ఆ మూత లోపల పడిపోవడం వెనక ఒక పెద్ద సైన్స్ ఉంది. దాన్ని వాక్యూమ్ ఇన్ఫ్యూజన్ అంటారు. ఆవిరి మొత్తం బియ్యం లోపలికి చొచ్చుకుపోవడానికి నేనా రాయిని అలా నొక్కాను. ఒరే సూరి, అబద్ధానికి కూడా ఒక హద్దుండాలిరా. ఆ మూత లోపలున్న చికెన్ ముక్కల మీద పడి ఉంటుంది. ఇప్పుడు దాన్ని తీయడానికి నువ్వు ఆ కర్రతో లోపలంతా కెలుకుతున్నావు. అది బిర్యానీ అవుతుందా లేక పశువుల దానా అవుతుందా? అన్నయ్యా, ఆ కర్రకి ఏదో నల్లగా అంటుకుంది. అది మాడిన మొక్క లేక మన కుండ అడుగున ఉన్న మట్ట? చూస్తుంటే ఏదో వింతగా ఉంది. ఒరే బుల్లోడు, అది మట్టి కాదురా, అది క్యారమలైజ్డ్ మసాలా. సరే, గట్టిగా పట్టుకోకుండాని నేనీ పారతో ఆ మూతని పైకి లేపుతాను. పారతో గట్టిగా లోపల తిప్పుతాడు. ఒక్కసారిగా కుండలోంచి చెరచెరమని శబ్దం వస్తోంది. ఆగు ఆగు, ఆ శబ్దం వింటే కొండ పగిలిపోయినట్టుందిరా. చూడు, అడుగున చీలిక వచ్చింది. మన బిర్యానీ జ్యూస్ అంతా పొయ్యిలోకి కారిపోతోంది. అది కారిపోవడం కాదు రామకృష్ణ, అది ఎనర్జీ రిలీజ్. కుండలో ప్రెషర్ ఎక్కువైతే ఇలాలే జరుగుతుంది. త్వరగా గిన్నె తీసుకురా, మనం దీన్ని వడ్డించేయాలి. లేదంటే ఆవిరిలోనే మొత్తం కరిగిపోతుంది. నేను రెడీ అన్నయ్యా, కాని వాసన మాత్రం బిర్యానీలా లేదు. ఏదో టైరు తగలబడుతున్నట్టు వస్తోంది. ఇది నిజంగానే తింటామా? వంట చేసేవాడికి వాసన రాదురా, రుచి మాత్రమే తెలుస్తుంది. కుండను వంచి ప్లేట్లోకి గుమ్మరిస్తాడు. పొగలు కక్కుతూ ఒక నల్లటి ముద్ద పడుతుంది. అందులో అక్కడక్కడా తెల్లటి బియ్యం గింజలు, నల్లగా మాడిన చికెన్ ముక్కలు కనిపిస్తాయి. ఇదేనా నీ రాజసం ఉట్టిపడే కొండ బిర్యానీ?
ఇది బిర్యానీలా లేదురా, ఏదో తవ్వకాల్లో బయటపడ్డ పాతకాలపు వస్తువులాగుంది. ఆ ముక్కలు చూడు, బొగ్గులా మెరుస్తున్నాయి. ఎలా పాడు చేసేసావేంట్రా దరిద్రుడా, దీన్నెవరు తింటారు? ఇదే అసలైన బ్లాక్ పెప్పర్ చికెన్ బిర్యానీ. ఈ రోజుల్లో సిటీలో దీనికి చాలా డిమాండుంది. రామకృష్ణ, నువ్వొక ముక్క తిని చెప్పు. నేనా? నాకేం చావు తెలివి రాలేదురా. ముందు నువ్వు తిను, నువ్వు బతికుంటే అప్పుడు నేను ఆలోచిస్తాను. అన్నయ్య, నాకైతే ఆకలి చచ్చిపోయింది. ఆ మొక్క చూస్తుంటే అది కోడి కాలో లేక ఆ కుండలో పడ్డ కట్టెపుల్లో అర్థం కావట్లేదు. నాయనా, ఏంట్రా ఇది? కుండలో బిర్యానీ అన్నావు, కుండనే వండి ప్లేట్లో వేసావా ఏంటి? ఆ రొంగేంటి, ఆ వాసనేంటి? అమ్మమ్మ, ఇది కొత్త రకం వంట. దీన్ని తింటే మోకాళ్ల నొప్పులు కూడా మాయమైపోతాయి. నువ్వొక్క ముద్ద టేస్ట్ చెయ్యి. ఒరేయ్, నాకున్న ఈ 2 పళ్ళు కూడా ఊడగొట్టాలని ప్లాన్ చేస్తున్నావా? ఆ ముక్కలు చూస్తుంటే రాళ్లకంటే గట్టిగా ఉన్నాయి. దీన్ని తింటే కడుపులో గడ్డలు కడతాయిరా వెధవా. అన్నయ్య, ఇందాక నేను చెప్పింది కరెక్ట్ అయ్యింది. ఆ కుండ వంకరగా ఉండటం వల్ల వేడి ఒక పక్కకే తగిలి ఒక పక్క మాడిపోయింది, ఇంకో పక్క ఉడకలేదు. నువ్వాగుబుల్లోడు, మేధావులకి ఎప్పుడూ విమర్శలే తప్పవు. సరే, మీరెవ్వరూ తినకపోతే నేనే తింటా. అయ్యబాబోయ్, ఇదేంటి ఇంత చెండాలంగా ఉంది? చచా! ఒక ముక్క నోట్లో పెట్టుకుంటాడు. ముఖం మొత్తం వికారంగా మారుతుంది. గట్టిగా నమలడానికి ప్రయత్నించి వెంటనే ఉమ్మేస్తాడు. ఏమైందిరా సూరి? అమృతంలా ఉందా? కిరీటం ఏమైనా వచ్చిందా? అబ్బే, అది ఉప్పు కొంచెం ఎక్కువైనట్టుందిరా. ప్లస్ ఆ గ్రీస్ వాసన కొంచెం డామినేట్ చేస్తోంది. గ్రీజా? ఓర్మిద్ దొంపలు తెగ. బిర్యానీలో గ్రీజేస్తారా? దొడ్లో ఉన్న గేదికి పెట్టినా అది పారిపోతుంది. వెళ్ళండి, వెళ్ళ కుండను చెరువులో పారేయండి. కొండను పారేయడం ఎందుకులే అమ్మమ్మ, సూర్యుని అందులో కూర్చోబెట్టి ఊరేగిద్దాం. ఇంత గొప్ప బిర్యానీ వండినందుకు వాడికి ఆ మాత్రం సన్మానం ఉండాలి గదా. అన్నయ్య, ప్లాన్ ఫెయిల్ అయింది గదా. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఆకలి దంచుతోంది. సర్లేరా, ప్రయోగాలన్నప్పుడు ఒక్కోసారి ఇలాగే జరుగుతాయి. ఆ ప్లేట్ తీసుకువెళ్ళి పెరట్లో ఆ కుక్కకు వెయ్యి. అన్నయ్య, ఆ కుక్క కూడా వాసన చూసి తోక ఊపుకుంటూ వెళ్ళిపోయింది. అది కూడా ముట్టట్లేదు. చూశావా సూరి, నీ టాలెంట్కి కుక్క కూడా భయపడింది. పదండి, త్వరగా వెళ్ళి రామలింగం హోటల్లో పులిహోర తిందాం. లేదంటే ఈ రాత్రికి మనకి పస్తులు తప్పవు. పదండి. కాని ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, ఈసారి కుండ బిర్యానీ కాదు, ఇసుక బిర్యానీ చేస్తా. అది తప్పకుండా హిట్ అవుతుంది. బాబోయ్, వద్దురా బాబు, ఇంకొక వంట వద్దు.